ఎంపీ మల్లు రవి మంత్రి జూపల్లి మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. కొల్లాపూర్లో నిర్వహించిన సభకు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి తదితర నేతలు హాజరయ్యారు. మల్లు రవి ప్రసంగిస్తుండగా జూపల్లి వర్గానికి చెందిన ఓ నాయకుడు వచ్చి స్పీచ్ను త్వరగా ముగించాలని కోరాడు. ఇక దీంతో ఎంపీ గారికి ఒక్కసారిగా కోపం వచ్చింది. ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ఇక్కడికి చికెన్, చేపల ఫ్రై తినడానికి రాలేదంటూ సొంత పార్టీ నేతపైనే రెచ్చిపోయారు. ప్రసంగం త్వరగా ముగించాలని తనకే చెబుతారా అంటూ తిట్ల దండకం అందుకున్నారు. పైగా ఇలాంటి బ్యాచ్ ను కంట్రోల్ చేయాలంటూ వేదికపై నుంచే జూపల్లికి చురకలంటించారు. దీంతో సభకొచ్చిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. జూపల్లిని డైరెక్ట్ గా అనలేక ఆయన వర్గానికి చెందిన నేతపై మల్లు రవి రెచ్చిపోయారన్న గుసగుసలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇక్కడికొచ్చింది కృష్ణారావు గారు పెట్టిన చేపల కూర, చికెన్ కర్రీ తినిపోవటానికి కాదు. దండు నరసింహ గారనే పెద్ద నాయకులు ఈయన ఒక కాగితం రాసుకొని వచ్చి ఆపు చేయండి అని అంటాడు. అవతల వాళ్ళపై కూర్చోపను ఎవడు పెట్టాడు ఇక్కడ? కృష్ణారావు గారు కొద్దిగా ఇటువంటి ప్యాక్ నా దగ్గర పంపుకున్న చూడు. ఆడెవడాడు తప్పది, తప్పున్నారా? ఈయన ఒకటి రాసుకొని వచ్చి దాంట్లో మాట్లాడకూడదంటే ఇక్కడ ఎందుకు వస్తున్నాం మేము? ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది. నన్ను అక్కడ ఉండమని చెప్తే లేదు, ఇక్కడ కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు అని అది కొట్టొచ్చి ఇక్కడ చెప్పడానికి వచ్చాను. ఒక్క మాట కూడా సొల్లు మాట్లాడకుండా ప్రజలకు సంబంధించి చెప్తుంటే దండు నరసింహ గారు వచ్చి నాకొచ్చి సలహా చెప్పే కార్యక్రమం చేస్తే మేము ఏం చేయడానికి? ఇక్కడ తప్పు ఇది కాదు. వాళ్ళ ఇక్కడికి వచ్చింది